నిన్న చేవెళ్లలో ప్రమాదం జరిగి 24 గంటలు గడుస్తుంది. నిన్న ప్రమాద ఘటన దగ్గర ఎక్కడ చూసినా గుండె పగిలే దృశ్యాలు కనిపించే. ఒకవైపు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా అటు హృదయాన్ని కలిచివేసింది. ఈరోజు ఘటనా స్థలం దగ్గర ఈరోజు కొంచెం ఇక్కడ ఉన్నటువంటి బస్సును మొత్తం కూడా తీసేశారు. బస్సుతో పాటు ప్రమాదానికి గురైనటువంటి ఏదైతే టిప్పర్ ఉంటుందో దాన్ని కూడా తీసేశారు. నిన్న ఇదే ప్లేస్లో నిన్న ప్రమాదం అనేది జరిగింది. వెంటనే నిన్న సహాయక చర్యలు మొదలు పెట్టారు. జేసీబీల సహాయంతో మొత్తం అందులో ఇరుక్కున్న వారిని కూడా తీసేశారు. ఈ దుర్ఘటనలో 19 మంది మరణించారు. నిన్న ఎక్కడ చూసినా అటు ఎవరైతే క్షతగాత్రులకు సంబంధించినటువంటి వస్తువులు, అటు సెల్ ఫోన్లు కావచ్చు, చెప్పులు, ప్రతి ఒక్కరికి ఎక్కడికక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న ఇక్కడ చూస్తే అందరూ కన్నీళ్లు పెట్టుకున్నటువంటి దృశ్యాలు నిన్న కనిపించాయి. ఈరోజు కొంచెం మొత్తం కూడా అన్ని తీసేశారు. ఇక్కడ ఏదైతే కంకర ఉన్నదో ఈ కంకర మొత్తం ఆ లోలో నుంచి ఆ బస్సులోకి ఎగిరిపడ్డటువంటి కంకర. ఈ కంకర వల్లనే ఈ ప్రమాద తీవ్రత అనేది పెరిగింది. ఎవరు కూడా ఆ బస్సు నుండి బయటపడలేకపోయారు. ఏదైతే ఈ సీట్లు ఉన్నాయో ఈ సీట్లే నిన్న అందరూ కూడా బస్సుకు సంబంధించినటువంటి సీట్లు, ఈ సీట్లనే అందరూ కూర్చున్నారు. సీట్లో కూర్చున్న వారు ఆ సీట్లలోనే మొత్తం ఆ మృత్యుతో పోరాడారని చెప్పుకోవచ్చు. చాలా మంది ఆ సీట్ల మధ్యనే ఇరుక్కుపోయి చాలా మంది ప్రాణాలు ఇచ్చినటువంటి సందర్భం. మొత్తం ఈ బస్ అనేది 3+2 సీట్ల వైజ్గా ఉంటుంది. మొత్తం ఏదైతే టిప్పర్ ఉంటుందో అది ఒకవైపు డ్రైవర్ ఉన్నటువంటి భాగం వైపు బలంగా ఢీకొట్టడంతో కండక్టర్ సైడ్ ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా క్షేమంగా బయటపడ్డారు. మొత్తం మీద నిన్న ఇక్కడ ఘటనా స్థలంలో ఎక్కడ చూసినా దాదాపు 500 మీటర్ల వరకు ఎక్కడ చూసినా ఒకవైపు అటు క్షతగాత్రులు కావచ్చు, గాయపడ్డటువంటి వారికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎక్కడికక్కడ ఉన్నాయి. వీటిని చూస్తే ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్యంతమైనటువంటి దృశ్యాలు నిన్న ఎక్కడ చూసినా కనిపించాయి.